శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. BE, CSE విత్ AIML, CEE, EEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ AI, ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. BCom, BBA, BSc, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, MBA, MCA, BEd, MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. విజయవాడ వరద బాధితులకు ఏలూరు నగరపాలక సంస్థ అండగా నిలుస్తుంది. పూటకు 10,000 మంది చొప్పున రోజుకు 20,000 మందికి ఏలూరులోని ఒక కళ్యాణ మండపం ప్రాంగణంలో వరద బాధితుల కోసం భోజనాలు తయారు చేస్తున్నారు. భోజనాలు తయారు చేస్తున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ, గుంటూరు నగరాలు జలమయమయ్యాయని, 1,25,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని అన్నారు. వారందరికీ ఆహారం, పాలు, మంచినీటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ ఏలూరు నగరానికి దగ్గరలో ఉన్న విజయవాడ బాధితులకు రోజుకు 20,000 మందికి ఆహారం పంపుతున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా ఆపన్న హస్తం అందజేయాలని వారు సూచించారు. ఏదైతే కృష్ణా, గుంటూరు జిల్లాలు అతలాకుతలం అయినాయో ప్రజలందరూ కూడా అనేక అవస్థల్లో ఉన్నారు. సుమారు 1,25,000 మంది దగ్గర నిరాశ్రయులు, 1,25,000 కుటుంబాలు నిరాశ్రయులైనాయి. అందరికీ కూడా ఆహారం కూడా అందడానికి కష్టం మీద ఉంటే చుట్టుపక్కల జిల్లాల నుంచి అందరికీ కూడా ఏదైతే కార్పొరేషన్ నుంచి ఒక 50, అలాగే ఏదైతే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక 50,000 ఆహార పదార్థాలు అన్నీ కూడా ప్యాకింగ్ చేసి పంపించడం జరిగింది. ఉదయం 10,000, ఇప్పుడు ఒక 10,000 మందికి సరిపడా ప్యాకింగ్ చేసి ఇక్కడి నుంచి పంపించడం, అలాగే MRO ఆఫీస్ నుంచి కానీ, అలాగే కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ అక్కడ ఒక 10,000, అక్కడ ఒక 10,000. ఏలూరు దగ్గరగా ఉండటం వల్ల ఏలూరు ప్రజానీకంలో కూడా ఏది ఇక్కడ వర్షాభావం అని ఇక్కడేం వరదతో ఇబ్బంది లేని పరిస్థితుల్లో మరి ఏలూరు ప్రజానీకం ఎక్కడున్న డ్వాక్రా గ్రూప్ సంఘ ఆర్పీలు కానీ, మెప్మా వాళ్ళు కానీ అందరూ కూడా, అలాగే మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీ స్టాఫ్ ఉదయం తెల్లారుజాము నుంచే కూడా కష్టపడి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఏదైనంటే ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించాలి, సహకారం అందించాలి, ఏదైతే ఆపన్న హస్తం అందించాలనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అన్నారు.
మరి పక్క జిల్లాలు ఇబ్బంది పడుతున్నప్పుడు సహాయ సహకారాలు అందరూ కూడా అందించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా రేపటి నుంచి రిలీవ్ అవుతారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏదొచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలి. ప్రభుత్వం ఏదైతే సహాయ సహకారాలు అందిస్తుందో అందులో వాళ్ళందరూ కూడా పాలు పంచుకుంటున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా సరే అందరం కూడా ఈ విధంగానే కలిసిమెలిసి సహకరించుకోవాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మరి కృష్ణా జిల్లా కానివ్వండి, గుంటూరు జిల్లా కూడా మరి వర్షాధారాలకు అధాకుతమైపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా టీవీలోను పేపర్లోను చూస్తూనే ఉన్నాము. దానిలో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు కూడా మరి విజయవాడ సిటీనే కానివ్వండి, అట్లాగే లోకేష్ గారు మంగళగిరి, అట్లాగే గుంటూరు మరి టౌన్లో పరీక్షిస్తూ మరి ఎక్కడైతే ఈ వరద బాధితులకు నిరాశలయ్యారో ప్రజలందరూ కూడా మరి వాళ్ళకి ఆహార పదార్థాలు కానివ్వండి, ముసలి వాళ్ళకి మెడిసిన్ కానివ్వండి, ఇదేది కూడా లోటు లేకుండా మరి జిల్లా కలెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలందరికీ కూడా ఇక్కడ నిరాశలైనటువంటి ప్రజలందరికీ కూడా ఆహార పదార్థాలు అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అనేది. దానిలో భాగంగానే ఏలూరు శాసనసభ్యులు వారు మరి బడేటి చంటి గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు కూడా ఏలూరు కార్పొరేషన్ పరంగా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి జిల్లా కలెక్టర్ గారు మరి 10,000 మందికి పూటకు 10,000 మందికి ఆహార పదార్థాలు ప్యాకింగ్ చేసి పంపిమని కోరడమైంది. దానిలో భాగంగానే మరి చంటి గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ పరంగా ఉదయం 10,000 మందికి ప్యాకింగ్ చేసి పంపించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా 10,000 మందికి ప్రిపరేషను మరి ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లు వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఉదయం నుంచి కూడా కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కష్టపడి ఆహార పదార్థాలు మరి ప్యాకింగ్ చేయించి విజయవాడ తరలిస్తున్నారు. మరి ఏదైతే ఇట్లాంటి విపత్తు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.